శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలింగ్ నిర్వహణకు సన్నద్ధమైన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా బయటి ప్రాంతాల వారు నియోజకవర్గం విడిచి వెళ్లిపోవాలని ఆదేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయనకు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. రాష్ట్రం బాట పట్టిన ఓటర్లు, హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్. మే 13వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 6 పోలింగ్ కేంద్రాల్లో 3 చోట్ల 4 గంటలకు, 3 చోట్ల 5 గంటలకే పోలింగ్ ముగుస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు అవుతుందని ఆయన తెలిపారు. ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందుగా సైలెన్స్ పీరియడ్ మొదలు అవుతుందన్నారు. అన్ని చోట్ల రాజకీయ ప్రచారం ముగిసిపోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు అవుతుందని తెలిపారు. 6 గంటల తరువాత స్థానికులు గాని రాజకీయ నేతలు అంతా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట మినహాయింపు ఉంటుందన్నారు. టీవీ, రేడియో, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయరాదని తెలిపారు. పత్రికల్లో ప్రకటనల కోసం ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఈవీఎంలు తీసుకొని పోలింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాలు వెళ్తారన్నారు. 13th మార్నింగ్ 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు, అంటే 11 hours పోలింగ్ ఉంటుంది. మనకు 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 175లో 169లో మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 ఈజ్ ద పోలింగ్ టైం. 6 కాన్స్టిట్యుయెన్సీస్, అంటే దాంట్లో ఇవన్నీ 6 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో వస్తాయి. దాంట్లో పాలకొండ, కురుపాం and Salur. These 3 constituencies timing is morning 7 to evening 5. Then Arku Valley, Paderu and Rampachodaram. Akkada polling time is morning 7 to evening 4. So apart from these 6 constituencies, everywhere 169 constituencies lo polling time morning 6 nunchi evening morning 7 nunchi evening 6 వరకు ఉంటుంది. 11 hours polling. ఈ రోజు అంటే అగైన్ సేమ్ 48 hours పీరియడ్ సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. అంటే ఎండ్ ఆఫ్ పోల్ నుంచి మనం ముందుకు వస్తే 48 hours ముందు వరకు సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. సో ఫర్ 169 కాన్స్టిట్యుయెన్సీ సైలెన్స్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ 6 PM ఈ రోజు నుంచి అక్కడ 6 PM వరకు. 3 కాన్స్టిట్యుయెన్సీస్ గురించి ఇది ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు 5 వరకు ఉంటుంది. 3 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు, పాడేరు అండ్ రంపచోడవరం అక్కడ 4 నుంచి 4 వరకు, అంటే ఈరోజు 4 నుంచి 4 వరకు. సో 3 కాన్స్టిట్యుయెన్సీస్లో ఆల్రెడీ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. ఈ సైలెన్స్ పీరియడ్ అంటే దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. ఈ సైలెన్స్ పీరియడ్ అంటే ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అంతా ఆగిపోవాలి. ఈరోజు 6 తర్వాత ఎవ్రీ ప్లేస్, ఎవ్రీవేర్ except these 6 constituencies where it is already in motion, political campaigning has to stop. This is the first thing. Now political campaigning ante physical campaigning kaadu. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్ స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏపీలో ఈ నెల 13న శాసనసభ, లోక్సభ ఎన్నికలు ఉండడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరవాసులు బయలుదేరారు. హైదరాబాద్లో నివసించే ఏపీ వాసులంతా తమ సొంత గ్రామాలకు పయనమవుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమైనది. ప్రతి ఓటు విలువైనది. ఒక ఓటుతో తలరాతలు సైతం మారుతూ ఉంటాయి. అలాంటి వజ్రాయుధం లాంటి ఓటు వేయడంలో నిర్లక్ష్యం చేయడం సరికాదని భావిస్తున్నారు. హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ ఓటర్లు జంట నగరాల నుంచి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఓట్లు పండుగకు వెళ్తూ ఉండడంతో రైలు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. అయినా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నామని స్పష్టం చేస్తున్నారు. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఆదివారం పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్నారు. 459 వాహనాల్లో పోలింగ్ మెటీరియల్ పోలింగ్ సిబ్బందితో పోలింగ్ స్టేషన్లకు పంపుతున్నామని చెప్పారు.
ఈ రోజు మధ్యాహ్నం 3:30 పోలింగ్ స్టేషన్లకు మెటీరియల్ వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, మాక్ పోలింగ్కు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్లు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈవీఎంలో బ్లూ బటన్ నొక్కిన తరువాత ఈవీఎం పైన బజ్ బటన్ ఆగిపోతే ఓటు వేసినట్టు అని చెప్పుకొచ్చారు. ఆ రోజు ఉదయం 5:45 మాక్ పోల్ ప్రారంభం అవుతుందని చెప్పారు. సో మన పోలింగ్ అనేది మే 13వ తారీఖు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఓకే, ఎన్టీఆర్ జిల్లా వరకు. ఇది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అలా ఉండదు, కొన్ని దగ్గర 7 to 5 ఉండొచ్చు కాక, మనది 7 గంటల నుండి 6 గంటల వరకు అనేటువంటిది మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్. సో కాబట్టి దానికి తగ్గట్టుగా ముందుగానే మన డిస్ట్రిబ్యూషన్స్ అంతా కూడా రేపే జరుగుతుంది. అంటే రేపు 12వ తారీఖున 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో ఆ రెస్పెక్టివ్ నోటిఫైడ్ ప్లేసెస్లో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్సు, వీడియోగ్రాఫర్సు అండ్ పోలీస్ పర్సనల్ అండ్ డ్రైవర్సు, వెహికల్స్ అంతా అక్కడ రేపు ఉదయం 7:30-8 నుండే అక్కడ మొత్తం అంతా కూడా గ్యాదర్ అయ్యి, సో వాళ్ళ పోలింగ్ స్టేషన్స్, ఇప్పుడు పోలింగ్ పార్టీస్ది ఈరోజు పోలింగ్ స్టేషన్ ఎవరు వెళ్తారన్నది ఈరోజు ర్యాండమైజేషను అబ్జర్వర్ సమక్షంలో చేస్తాము. సో వాళ్ళు చూసుకొని ఆ పోలింగ్ పార్టీని బేస్ చేసుకొని అక్కడ పోలింగ్ పార్టీస్ ఫామ్ అవుతాయి. పోలింగ్ పార్టీస్ ఫామ్ అయ్యి మెటీరియల్ అనేటువంటిది మొత్తం అంతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ మెటీరియల్ ఇచ్చి అక్కడ ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ మెటీరియల్, స్టాచ్యుటరీ మెటీరియల్, ఈవీఎంస్ అంతా కూడా ప్రాపర్ ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడ మెటీరియల్ అనేటువంటి షార్టేజ్ అనేటువంటిది లేదు. సో అక్కడ ఒకవేళ ఏదైనా జెన్యూన్ రీజన్స్తో ఉండేటప్పుడు వాట్ ఎవర్ రిజర్వ్ స్టాఫ్ కూడా ఉంటారు. రిజర్వ్ కూడా ప్రాపర్గా వాళ్ళ సీటింగ్ అది ప్లాన్ చేసుకొని దెన్ వాళ్ళకి చక్కగా భోజనం ఇది చేసి దెన్ రెస్పెక్టివ్ వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి పంపించడం అనేది జరుగుతుంది. అలా మనం ఒక సుమారు 459 వెహికల్స్ని మనం వాడి, డిఫరెంట్ వెహికల్స్, ఇటు ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, ఇటు ఆటోస్ లాంటివి ఉన్నాయి, చిన్న వెహికల్స్ ఉన్నాయి. ఇలాంటి వెహికల్స్ ద్వారా ఇప్పుడున్న ఈ సుమారుగా ఈ 13,000 మంది ప్లస్ ఉన్నటువంటి ఈ స్టాఫ్ అందరినీ కూడా మనము ఆ వెహికల్స్ ద్వారా అనేటువంటి పంపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రాపర్ బ్యారికేడింగ్ పార్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, వాళ్ళ క్యూ లైన్లో ప్రాపర్గా వెళ్ళేటట్టుగా. సో దాంతో పాటుగా మొబైల్స్ తీసుకురావడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. బట్ మొబైల్స్ని దానికి నా యొక్క అప్పీల్ ఏంటంటే, మొబైల్స్ జనరల్ పబ్లిక్ వచ్చేటప్పుడు ఆ 1 అవర్ దాని గురించి మీ మొబైల్ అనేటువంటిది ఇంటి దగ్గరే పెట్టుకొని రండి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. వీటితో పాటు 25 లోక్సభ స్థానాలకు కూడా ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేతలు, ప్రజాదరణ భారీగా ఉన్న నాయకులు, నిత్యం వివాదాలతో చర్చనీయాంశమైన ప్రజా ప్రతినిధులతో బరిలో ఉన్న చోట భారీగా పందాలు సాగుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో జోరుగా పందాలు సాగుతున్న టాప్ 10 అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి, ధర్మవరం ఉన్నాయి. పారదర్శకంగా, శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించేందుకు అందరూ సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ PHD రామకృష్ణ కోరారు. అన్ని శాఖల్లో సమన్వయంతో పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు. 332 ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, పెద్ద ఎత్తున మద్యం, నాటుసారా సీజ్ చేశామని అన్నారు. ఉచితాల పంపిణీని అడ్డుకుంటున్నామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామంటూ సిపి రామకృష్ణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో మాట్లాడటానికి కమిషనర్ PHD రామకృష్ణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు పోలీస్ శాఖ నుంచి? పోలీస్ శాఖ నుంచి పూర్తిగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అన్ని పోలింగ్ బూత్ల వద్ద కూడా మా పోలీస్ పర్సనల్ ఉంటారు. అంతేకాకుండా
వీఆర్ టేకింగ్ సపోర్ట్ ఆఫ్ సిఐపిఎఫ్ 13 కంపెనీస్ సిఐపిఎఫ్ మాకు వచ్చింది. అలాగే ప్రతి సెక్టర్లో కానీ రూట్స్లో కానీ మొత్తం కలిపి 400 మొబైల్ పార్టీస్, స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, క్యూఆర్టీస్ అని ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన జిల్లాల నుంచి కూడా కొంతమంది ఆఫీసర్స్ మనకి డిప్యూట్ చేయడం జరిగింది. మిగిలిన వింగ్స్ నుంచి వాళ్ళ ఆధ్వర్యంలో కూడా కొన్ని స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, ఇలా సెంట్రల్ నియోజకవర్గంలో ఒక కొంత సమస్యాత్మక ప్రాంతంగా కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ గుర్తించారు. అక్కడ ఎలాంటి ఫోర్సెస్ అనేది ఏర్పాటు చేశారు? సెంట్రల్ అని కాదండి, సెంట్రల్ అంతా ప్రాబ్లం అని కాదు, మిగిలిన చోట్ల అన్ని చోట్ల ఇదని కాదు. ఎక్కడైతే మేము సమస్యాత్మక ప్రాంతాలను మేము ఐడెంటిఫై చేయడం జరిగిందో, కొంచెం ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది తెలిసిందో అన్ని చోట్ల మేము సిఐపిఎఫ్ ఫోర్సెస్తో అండ్ స్ట్రైకింగ్ ఫోర్సెస్తో కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ట్రబుల్ మాంగర్స్, జిల్లాలో ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు కానీ అదర్వైజ్ కానీ ఉన్నాయో 4500 మంది ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఏ రకమైన ఎలక్షన్ వైలేషన్స్ ఉన్నా, అదర్ కేసెస్ ఉన్నా కానీ అందరినీ అరెస్ట్ చేసి కేసులు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పటికే చెక్ పోస్ట్లో ఎంత మద్యం కానీ డబ్బు కానీ మీరు సీజ్ చేశారు. వచ్చిన వాళ్ళని ఎలాంటి అంటే ఇప్పుడు ఈ 2 రోజుల్లో కూడా చాలా డబ్బు అనేది తరలించిన పరిస్థితి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? చెక్కింగ్స్ అన్నీ ఇంటెన్సిఫై చేసామండి. పూర్తిగా చెక్ పోస్ట్ అనే కాదు, విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆల్సో ఇన్ఫర్మేషన్ బేస్డ్గా కానీ అదర్వైజ్ కానీ చెకింగ్ చేయడం జరుగుతుంది. యాజ్ యు టోల్డ్, మొత్తం గత కోడ్ వచ్చిన తర్వాత మనం 16 కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అందులో గత 10 రోజుల్లోనే 10 కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. లిక్కర్ కూడా 10 రోజులు తీసుకుంటే సుమారుగా 60,000 బాటిల్స్ లిక్కర్ మనం సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఓవరాల్గా 81,000 లీటర్స్ సీజ్ చేసాము. ఇంకా వేరే ఇష్యూస్ లైక్ ఇంకా ఫ్రీ బీస్ ఎక్కడ మిక్సీలు పంచుతున్నారు, ఇలాంటివి పంచుతున్నారు అన్న చోట కూడా ఒక 500 లక్షల రూపాయలు విలువైన ఫ్రీ బీస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సార్, సుమారు జిల్లా వ్యాప్తంగా ఎంతమంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? సుమారుగా మా స్టేట్ పోలీస్, సివిల్ పోలీస్ 5,000 మంది, సిఐపిఎఫ్ 13 కంపెనీసు, అలాగే స్టేట్ ఆర్మ్డ్ పోలీసు 10 కంపెనీసు. వీళ్ళు కాకుండా ఇంకా 1300 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్సు, ఇంకా ఎన్సీసీ వాలంటీర్సు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్సు, ఎక్స్ ఆర్మీ అందరినీ కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. దిస్ ఇస్ ద నెంబర్. అండ్ ఇంకా మాకు వచ్చే అవకాశం ఉంది, ఇవాళ రేపట్లో ఇంకా ఫోర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. దిస్ ఈజ్ లార్జ్లీ సఫిషియంట్, ఎందుకంటే బై అండ్ లార్జ్ మన జిల్లాలో అంత వైలెన్స్ మేమే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పీస్ఫుల్గా ఎలక్షన్ అయిపోతుంది. అందరికీ సఫిషియంట్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ట్రబుల్ మాంగర్స్కి వార్నింగ్ చేయడం కూడా జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఇటు కమిషనర్ చెప్తున్నారు. ఇప్పటికే 5,000 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్న 10 కోట్లు సీజ్ చేశామని చెప్పి కూడా ఇటు పిహెచ్డి రామకృష్ణ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విజయవాడ. వేసవి ఉక్క పోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీకి వాతావరణ శాఖ అధికారులు చల్లటి కబురు చెప్పారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ, మాన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రకాశం, నంద్యాల, పల్నాడు, కర్నూలు, అనంతపురం, నంద్యాలలో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నెల 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసుల యంత్రాంగం సమాయత్తమైంది. ఎంతమంది సిబ్బందిని నియమించాలి అనేది ఇప్పటికే పూర్తి ప్రణాళిక రచించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి జిల్లా ఉన్నత అధికారులతో పాటుగా జిల్లా పోలీస్ అధికారులు శ్రమిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన సంఘటనలు, గొడవలు, బెదిరింపులు, అల్లర్లు, రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు కొనసాగుతున్నారు. 2019వ సంవత్సరంలో ఎన్నికల సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని ఏ ప్రాంతాల్లో అయితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయో ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి సిబ్బందిచే పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి విలేకరుల సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖ పరంగా తీసుకుంటున్న చర్యల గురించి, బందోబస్తు గురించి వివరించారు. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ పోలీస్ యంత్రాంగం పోలింగ్ రోజున తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్ల గురించి జిల్లా ఎస్పీ వివరించారు. ఈరోజు D-42 అవర్స్ 13th మే మన ఆంధ్రప్రదేశ్ జిల్లాకి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంకి టోటల్ అసెంబ్లీకి, పార్లమెంట్కి సీట్స్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మచిలీపట్నం ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మన దగ్గర ఉన్నాయి. టోటల్ కలిపి టుగెదర్ 14,50,582 ఓటర్స్ మన దగ్గర ఉన్నాయి. దీంట్లో 7,02,000
7,800 male voters, 7,47,000 female voters. So our female voters are more in number in Krishna district. ఈ సందర్భంలో అందరి ప్రకాశం వే హావ్ టేకన్ మన జిల్లా టోటల్ ఫోర్స్ దాదాపు అరౌండ్ 1,800 మెంబర్స్. దాంతోపాటు 8 పారామిలిటరీ కంపెనీస్, 2 APSP ప్లాటూన్స్ మన దగ్గర ఉన్నాయి. కొంతమంది ఆఫీసర్స్ కూడా ఈ రోజు కూడా వస్తున్నారు. దాంతోపాటు సమ్ రిజర్వ్ ఫోర్స్ ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు కమ్ టుమారో. సో వీఆర్ కాన్ఫిడెంట్. ఇది ఫోర్స్తో చూస్తే ఆల్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మన దగ్గర ఈ 3 కాన్స్టిట్యూన్సీ కొంచెం సెన్సిటివ్గా ఉంది. గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం. దీని సంబంధంలో ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకోవడం జరిగింది. టోటల్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అమంగ్ 1,686 పోలింగ్ స్టేషన్లో 977 ఆర్ లొకేషన్స్. దీంట్లో 126 లొకేషన్ మనకి క్రిటికల్ ఉన్నాయి. అక్కడ మినిమం హాఫ్ సెక్షన్ పారామిలిటరీ ఉన్నాయి. రిమైనింగ్ పోలింగ్ స్టేషన్స్కి మన వాళ్ళు 851, అట్లీస్ట్ 1 police personnel విల్ బి మ్యానింగ్ హిమ్. దాంతోపాటు వీ హ్యావ్ 23 FSTs, 22 SSTs జిల్లాలో నడుస్తున్నాయి, విచ్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 16th of March, అప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నుంచి. మన దగ్గర 15 చెక్ పోస్ట్ ఉన్నాయి. ఇప్పటి వరకు అక్కడ క్యాష్, లిక్కర్, NDPS, ఫ్రీబీస్, ప్రెషియస్ మెటల్స్, అందర్ ఫార్మ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ ఫ్రీబీస్ పట్టడం జరిగింది. ఎలక్షన్ రోజుకి మన దగ్గర 198 రూట్ మొబైల్స్, 41 QRTs sufficiently with riot gear will be put up in the all the places, so that first thing, no violence is the code mode. No violence, no kind of violence will be tolerated. No hanky-panky business with any EVM machines. పశ్చిమ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి సృజనా చౌదరి ఇంద్ర కీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకున్నారు. 1 టౌన్ వినాయకుడి గుడిలో వినాయకుడి దర్శనం అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలింగ్ నిర్వహణకు సన్నద్ధమైన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. బయటి ప్రాంతాల వారు నియోజకవర్గం విడిచి వెళ్లిపోవాలని ఆదేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయనకు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. రాష్ట్రం బాట పట్టిన ఓటర్లు. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.